అందరికీ నమస్తే. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తన కార్యకర్తలను ఏ విధంగా రెచ్చగొడుతుండో గమనించండి. రాధాకృష్ణ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మాట్లాడింది అది తప్పుడు పదమే, కానీ అతను డైరెక్ట్గా అనలేదు. ఎందుకంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయి 12 సంవత్సరాలు అవుతున్నా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో అసలు అమరావతి గురించి ఒకసారి 3 రాజధానులు అన్నాడు, అదేవిధంగా అమరావతి అన్నాడు, ఇప్పుడు మావిగన్ అంటున్నాడు. తనకి ఇష్టం వచ్చినట్లు ఒక రాజధాని అంటే ఒక వ్యక్తికి హార్ట్ లాంటిది. అసలు మెయిన్ ప్రాంతం గురించి ఎన్నో మాటలు మాట్లాడిండు. ఆ మాటలకు మొత్తం ఇప్పుడు అధినేత మాట్లాడిండు కాబట్టి వెనుక ఉండేవాళ్ళు సరే అనాల్సిందే. ఒకసారి అసలు రాష్ట్రాలకు రాజధాని ఉండొద్దని ఈ మాటలు మొత్తము కొంతమంది వైసీపీ ఆటుకోరు వాళ్ళకే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నచ్చుతున్నాయి, కానీ వేరే వాళ్ళకు ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేని ప్రజలకు కూడా ఈ మాటలు నచ్చట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మీద ఎప్పుడూ ఉంటలేడు. ఎందుకంటే అమరావతి విషయంలో, రాజధాని విషయంలో ఒకసారి వైజాగ్, ఒకసారి కర్నూలు, ఒకసారి మావిగను, ఒకసారి వద్దు అని అంటాడు, ఒకసారి అమరావతి అంటాడు. దీని ద్వారా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, మీ నాయకుడు ఏది మాట్లాడితే దానికి మీరు వత్తాసు పలుకుతున్నారు, దానికి సంబంధించే ఈ ఎగ్జాంపుల్ మాట్లాడిండు. ఎందుకంటే మీ భార్యల్ని అతను చెల్లెళ్ళు అనుకుంటారు అనే విధంగా అతను మాట్లాడాడు. అది అనుచితం పదమే, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్యాపిటల్ మీద ఎంతో తన విషయం చిమ్మే విధంగా తను ప్రవర్తిస్తుందని ఆ మాట మాట్లాడాడు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా కార్యకర్తల్ని రెచ్చగొడుతుందంటే, మీ భార్యలని ఈ విధంగా అంటుండని. అక్కడ ఏ విధంగా ఒక నాయకుడు పాపం కార్యకర్తలు అంటే వాళ్ళు ఎంతో ఒక నాయకులని జగన్మోహన్ రెడ్డి గారు పదవిలో ఉండే వాళ్ళని రెచ్చగొడితే ఏం కాదు, కానీ కార్యకర్తలని వాళ్ళకు ఏమి తెలియదు. వాళ్ళు ఒక నాయకుడిని నమ్ముకుంటారు, అతనిపై జెండాలు మోస్తారు. ప్రతి ఒక్క పార్టీ నాయకుల కార్యకర్తలు అంతే. ఆ కార్యకర్తలను ఏ విధంగా రెచ్చగొడుతుండు, మీ భార్యలని అంటుండు, కార్యకర్తల భార్యలను అంటుండని వాళ్ళ మెదడులో ఒక విష బీజాన్ని నాటుతుండు. ఒక పార్టీకి ఒక ఎక్స్ ముఖ్యమంత్రి ఈ విధంగా సామాన్య ప్రజల మీద ఈ విధంగా వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుండు. ఇసుంటి ప్రసంగాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక బలమైన నాయకుడు చేసే ప్రసంగాలు కాదు. మీ భార్యల్ని రెచ్చగొడుతుండని వాళ్ళని, ఒక కార్యకర్తల్ని భయంకరంగా రెచ్చగొడుతుండు. జగన్మోహన్ రెడ్డి గారి గుణం ఇప్పుడు బయటపడ్డది. ఆ కార్యకర్తలు విషయాన్ని చిమ్మి వాళ్ళని కూటమి నాయకులపై దాడులకు ఎగగొల్పేటట్లు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఒక వైసీపీ నాయకులకు అసంటి సూచనలు ఎప్పుడు కూడా ఇయ్యాడు. కార్యకర్తలు ఎందుకంటే వాళ్ళు మొండిగా ఉంటారు. వాళ్ళకు డబ్బు ఉన్నా లేకున్నా కానీ ఏ పార్టీ కార్యకర్తలైనా కూడా ఆ కార్యకర్తలను ఈ విధంగా రెచ్చగొట్టడం అనేది చాలా తప్పు.